బండి పట్టుకొని పోదాం, కొంచెం పెట్రోల్ డీజిల్ కొట్టించుకుందాం, కొంచెం బండ్లే డీజిల్ ఉండదు కదా అట్లా. నచ్చింది ఇవరకు వాడు నడుపుకుంటూ వచ్చిండు, ఇప్పుడు నేను నడుపుకుంటా ఓడి ఇంటికి. ఒక చిన్న కొబ్బరికాయను ఊదు బస్సులు ముచ్చట చూపెట్టుకొని కథ వెళ్ళిపోడే ఇక. హలో కాక, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ ఇచ్చేసి అయితే మన బండి డెలివరీకి పోతున్నాం చెన్నూరుకి. ఇంకొక అరగంటలో రెడీ అవుడే. ఆల్రెడీ నేను, నాన్న, మమ్మీ, తమ్ముడు నలుగురు అయితే పోతున్నాం. మన కార్ పట్టుకొని రాంగ వాళ్ళు కార్లు వస్తారు, మనం ఏంటంటే రాంగ ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ రావాలి. మహీంద్రాలనే తీసుకోవట్లేదు రోటివేటర్, వేరే శక్తిమాన్ కంపెనీ తీసుకుంటాను. ఎందుకు ఈ రోటివేటర్ తీసుకుంటానా, ఎందుకు బండి ఇన్ని రోజులైందో ఇంకొక డెడికేటెడ్గా సపరేట్ వీడియో అయితే దాంట్లో మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇస్తా. ఆ డీటెయిల్స్ మీకు వర్త్ ఉంటాయి, బరాబర్ చెప్తున్నా. ఇప్పుడు ఇక డెలివరీ తీసుకుంటే నాన్న రోటివేటర్ దగ్గరికి వేయండు, చూద్దాం. అంటే ఒకవేళ రోటివేటర్ ఏంటంటే పక్కనే షోరూమ్ కూడా శక్తిమాన్ది, మరి దాన్ని తీసుకుందాం అని చెప్పినా కదా, మరి అది మాట్లాడుతుంది కదా వేయండి అన్నమాట. రోటివేటర్ లేదు కాబట్టి ఇది తీసుకుంటాను. నార్మల్ బండి ఇచ్చేస్తాను మనకు, రోటివేటర్ లేదు కాబట్టి. రోటివేటర్ శక్తిమాన్ తీసుకుంటా అని చెప్పినా కదా అట్లా. ఇక్కడ రోటివేటర్ వీళ్ళు ఇచ్చేసారు, మనకి బయటికి ఇచ్చేస్తారు. బంపర్ కూడా తలగబెట్టి ఇచ్చేస్తారు. డాక్యుమెంటేషన్ లెక్క ఉంటుంది, 2-3 సంతకాలు తీసుకుంటారు. ఇక మన నిమ్మకాయలు దొక్కించుకొని ఇంటికి వెళ్ళిపోవడం అన్నమాట. ఇక చూసినావా అన్న అయితే ఇంజిన్ ఆయిల్ పోసుకుంటాడు బండ్లే. అది చూసినావా మనోడు గౌరవ పెట్టకుండా డైరెక్ట్ మన పేపర్తో పోసి పడుతూపుతాడు అనమాట. నీ అవి గమ్మత్ అనిపించింది నాకైతే. ఆ గౌరవ ఏంటంటే ఆయిల్ అంటే లవడా లస్కా అని మనోడు ఏం చేస్తాడు, డైరెక్ట్ ఒక అట్ట ముక్క పెట్టి పడుతొప్పిండు. దాని మీద ఎట్లా కవర్ ఉంటుంది కాబట్టి అంటది మనోడికి. ఆ కవర్ కూడా తీసి పడేసి కదా తర్వాత. కంపెనీతో ఇచ్చే రోటివేటర్ ఇది, కానీ మనం ఇది తీసుకోవట్లేదు. మ్యాషో రోటివేటర్ ఈ మహీంద్రా కంపెనీతో టైప్ అయ్యి ఈ మ్యాషో రోటివేటర్ రిలీజ్ చేసింది అనమాట. మనం తీసుకున్నది శక్తిమాన్, ఎందుకంటే మనం ఆల్రెడీ వాడినాం కదా శక్తిమాన్, అందుకే ఇది తీసుకోవట్లే అంతే. కొంచెం డెలికేట్ ఉంటుంది లైట్ ఇది, దానికంటే హ్యాండిల్ కొనుక్క రావాలి. మన వాళ్ళు మర్చిపోయారు. ఇక మళ్ళీ మా వాడు ఇద్దరు లోపు బయటకు పోయి ఒకసారి కొనుక్కొని వచ్చేసినాం అనుకో, కొంచెం తొందర అయిపోతుంది. ఎందుకంటే తమ్ముడు రెడీ ఉన్నాడు కదా, కార్ పట్టుకొని లోపలికి పోదాం అట్లా. అవ్వా ఇదో లొల్లిపో అందా. ఫామ్ హౌస్ కాక ఫామ్ హౌస్, ఏ పార్టీ మారితే ఆ పార్టీ ఫామ్ హౌస్ అది. అంతకుముందు కేసీఆర్ బొమ్మలు ఉండే, ఇప్పుడు వీళ్ళందరివి ఉంటాయి. అంటే పార్టీ ఫామ్ హౌస్ లే, అది మన వీళ్ళ వ్యక్తిగత ఫామ్ హౌస్ ఏం కాదు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఫామ్ హౌస్ అది. ట్రాక్టర్గా ఎంత ఎంత 13 ఎంత పెద్ద అవుతావు సార్ చూపెట్టావు నాకు. 2, 3, 4, 5, 6, 7, 8, 9 యూట్యూబ్ ఛానల్ అయితే వాడు వీడియో చూస్తుండే, ఏదో వీడియో చూస్తుంది అనుకోక. మళ్ళీ ముందట మనం బాన్నట్కి వేసుకుంటే అయిపోతుంది ఇక బండి అట్లా. చెన్నూరులో తీసుకుంటే బంపర్ ఫిట్ చేసిన వాళ్ళు ఇద్దాం బండి. అర్థం కాలేదు దీని వాషింగ్ అయితే వచ్చింది. మన బంపర్ ఫిట్ చేసుకున్న తర్వాత కొంచెం దండలు పెట్టుకొని నిమ్మకాయలు తొక్కించుకొని వెళ్ళిపోవడే ఇక అట్లా. మళ్ళీ ఇంకా గుడికాడుకు కూడా పోవాలి. ఇక్కడ మన ఈసీఎం ఆప్షన్తో నచ్చింది చూసినాం, దీని గురించి మనకు సరిగ్గా అంతేం తెలియదు, తెలుసుకుందాం ఇక. అన్నని అడిగితే చెప్తాడు ఇది ఎట్లా అని ముచ్చటకైతే. బంపర్ ఫిట్ చేస్తాడు ఇక. వాళ్ళు ఇద్దరే ఉన్నారు కాబట్టి మనం కూడా కొంచెం హెల్ప్ చేసినాం ఇక అట్లా. అందుకే హెల్ప్ చేస్తాను, ఇక్కడ మనం ఎందుకు చేస్తాం లే కానీ ఎక్కువ మంది లేరు కదా అట్లా. ప్రశాంతన బండికి ఉన్నా బంపరు చిన్న బంపర్ ఎందుకు ఉంటుందిరా? దండ 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 బానట్ పెట్టుకుంటా కానీ ఇప్పుడు బానట్ గట్ల వాడికి వెళ్ళి ఎత్తుంది కదా బ్రో, ఎల్లకెళ్ళి పెట్టు. అదే ఎట్లా పెడతావు దండ? రమేష్ అన్న రాజా ఒకసారి నీ హెల్ప్ బాగా అవసరం మాకు ఇక్కడ. ఓకే రిబ్బన్కి సెట్ చేసేస్తాడు. రైట్. డాక్యుమెంటేషన్ కూడా అయిపోయింది. ఇక్కడ 2 సంతకాలు తీసుకుంటారు మనది. అంటే మనం బండికి ఎన్ని పైసలు కట్టినాం, ఇంకా లోన్ ఎంత ఉన్నది, ఇంకెంత ఫైనల్స్ పెట్టుకుంటాం అన్న ఒకసారి మనకు క్లారిటీగా వినిపిస్తాను అనమాట. మళ్ళీ ఏ లోన్లు ఉండదు కదా వాళ్ళకు. మనకు అన్న కూడా మనకు మంచిగా కోఆపరేట్ చేసిండే, మనకు వీలైనంత తక్కువ ప్రైజ్లో కూడా ఇప్పించేసిండు మనకు అట్లా. నేను ప్రైజ్ రివీల్ చేస్తా కానీ కొంచెం టైం పడుతుందిలే మామ, మీకు చెప్పకుండా నేను ఎడిపోతా కదా. టీఆర్ అగ్రికల్చర్ ఎక్స్ట్రా చార్జెస్ మీకు అని చెప్పిన అన్న. ప్రాక్టీస్ ఎట్లా పెట్టానో ఎట్లా తీయన్నో తెలుస్తాను అన్న. గూగుల్ మంచిగా వస్తానే వాసన.
మంచిగా ఈ హెల్ప్ కడుగు 8 మూరలు అది డబల్ ఏమని తెచ్చింది కొంచెం కొంచెం అడు తీసి అలా గడు చూడు అన్నాడు. ఇంటికి పోయిన తర్వాత బుర్రలు దొక్కడే మామ, కానీ ఇక ఉన్నంతసేపు అయితే కొంచెం పూలతో మెరిపిద్దామని మెరిపిస్తానా. ఈ అబ్బాయి ఈడేంది కథలు పడతాను అనుకోకరు మీరు, జస్ట్ అట్లా ఎంజాయ్ చేయరు, కొంచెం చూడురు. నా బండి కొత్త బండి కదా అట్లా పెడుతున్నా అంతే. దాన్ని పెళ్లి కూతురు వేసినట్టు దాన్ని నువ్వు వేసిన వాళ్ళే తిరుగుంటుందా అని మళ్ళీ 4 టైర్లకు 4 నిమ్మకాయలు పెడతాడు అన్న. ఈ నిమ్మకాయలు ఏంటంటే మనకే బొచ్చే నిమ్మకాయలు చెట్టుకు ఇంటికాడ మర్చిపోయి వచ్చినాం. మళ్ళీ ఇడ కొన్నాం 10 రూపాయలకు 3 ఇచ్చిర్రు అనమాట. మళ్ళీ 30 రూపాయలు కొని పెట్టుడు అవుతుంది ఇట. మళ్ళీ అన్న ఏం చేస్తానంటే ఇక డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఉంటే చూసినావా టూల్ కిట్ ఇచ్చిండు. ఆ టూల్ కిట్లలో మా అంటే స్క్రూ డ్రైవర్ 2-3 పానాలు వస్తాయి, అందుకని ఎక్కువ రావు. ఇక మావాడు చూస్తాను ఏంది రావు సినిగుండే అని చూస్తాడు. అన్నేం చెప్తాడు నేనే చెప్పిన ఇంతకుముందు కొబ్బరికాయ ఫోటో తీస్తాను అని చెప్పిండు అనమాట. డాడీ చూడు ఇక కొబ్బరికాయ కొట్టిండు ఇప్పుడే, ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన నాన్న కొబ్బరికాయ కొడతాడు ఇక్కడ, మళ్ళీ గుడికాడ మమ్మీ కొడుతుంది. ఈ కొబ్బరికాయ కొట్టి ఇక బండి పట్టుకుని వెళ్ళిపోడే. నాన్న కూడా బండి ఎక్కేస్తాడు. ఇక బండి ఎక్కి బండి స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇక మనం కూడా అందరికి స్వీట్లు అయితే వంచేద్దాం. ఒక చిన్నగా అట్లా అంత పెద్ద ఏం తేలే, నేను ఒక లడ్డూలు తెచ్చిన ఇక అందరికైతే ఇచ్చేస్తున్నా. అన్న వాళ్ళకు అందరికైతే ఇచ్చేసి అయిపోయిన తర్వాత ఇక నాన్న అయితే బండి ఎక్కుతాడు అనమాట. అయితే చిన్నగా ఒక రౌండ్ వేసుకొని వచ్చిండు. ఇక మన నిమ్మకాయలు దొక్కించింది కదా ముందే. ఎప్పుడైనా మన నాన్న ఇస్తాడు షోరూంలోకి వెళ్ళి బండి. ఇక మనం మెల్లగా తమ్ముడు నేను డీజిల్ కొట్టించుకొని అయితే బంకాడికి అది పోదాం. సిమ్ వేసుకున్నాను అట్లా మేమే సిమ్ వేసుకుంటాం. ఎక్కడికి వెళ్ళి వేసుకున్నాం సిమ్? సిమ్ ఏమి అవసరం లేదు కానీ 2000 పెట్టి రీఛార్జ్ చేసుకుని మొబైల్ యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని. దీంతోనేమో 6 months ఫ్రీ అవుతుందేమో అన్నట్టు అన్నారు. లేదా ఏ పనులకు రీఛార్జ్ చేసుకుంటా అవసరం రీఛార్జ్ చేసుకున్నాం. దాన్ని వాడగానే జస్ట్ నార్మల్గా ఒకసారి రివ్యూ ఇద్దామని అట్లా అని అంతే. ఫస్ట్ అయితే 2000 అంటే రీఛార్జ్ 6 months వరకు దాని తర్వాత 6 months ఒకసారి ఇక మన ఇష్టం అది. ఇప్పుడు వీళ్ళు ఏమేమి చూపెడతా అన్న చేసుకుంటే డీజిల్ చూపెడుతుంది. డీజిల్ది వెహికల్ ఎక్కడ నడుస్తుంది అంతే, లొకేషన్ అంతే, డీజిల్ది అది అంతే. ఇలా సిమ్ ఏమి రాదు నార్మల్గా. మనం ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. యాప్ ఉన్నది సార్ వస్తారు మంచిగా. సరే నేను కూడా ఒకసారి యూట్యూబ్లో చెక్ చేస్తా. రివ్యూ చెప్పుకుంటాను సరే. ఇన్స్టాలేషన్ చెక్ చేసేటప్పుడు సార్ తీసుకుని వస్తా, అప్పుడు నేను చెప్తాను ఇన్స్టాలేషన్. సరేనా? ఓకే. చూడురు మా దాన్ని కొత్త పెళ్లి కూతుర్లకి డెకరేషన్ చేసారు వాళ్ళు. ఎందుకులే వాళ్ళ కొంత డెకరేషన్ చేసినందుకు నాన్నైతే ఒక 1000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళని డిమాండ్ చేయరు లేదు మామ, మన సంతోషం కొద్దీ మనం ఇచ్చుడు అంతే. బండి పట్టుకొని పోదాం, కొంచెం పెట్రోల్ డీజిల్ కొట్టించుకుందాం. కొంచెం బండ్లే డీజిల్ ఉండదు కదా అట్లా. బండ్లతో కొంచెం డీజిల్ కొట్టించుకుందాం. బండ్లే వాళ్ళు డీజిల్తో ఇయ్యరు కదా, ఏదో కొంచెం అట్లా ఇచ్చేస్తారు. ఇక మనం కొట్టించుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఇక్కడికి రైట్ సైడే బంక్ ఉంటుంది. ఇల్లు కూడా ఎక్కువ ఏమి ఉండదు, ఆల్రెడీ జగ్గు కొట్టుకుంటుంది. బర్రె మొత్తుకుంటుంది మన బండి కంటే, పాత బండి కంటే ఎక్కువ మొత్తుకుంటుంది. ఇక నేను ఆర్పిఎం ఎక్కువ ఉంటుందిరా, మొత్తుకుంటా అంది. అవుతుంది ఇక హై లెగ్ టైర్లు కదా, హై లెగ్ టైర్లు కానీ షేక్ అవుతా ఉంటుంది. పొడుగున్నది నీ అవ్వ. ఇక్కడ రైట్ సైడ్ బంక్లాగా పోదాం. గిన్నే దగ్గర బంక్, ఇక బంక్లాగా పోతే ఒక పని అయిపోతుంది. పోషమ్మ దగ్గరికి తెచ్చినాం. చెన్నూరు ఫేమస్ గుడి. అంటే మనం 2-3 బండ్లు అవరకే ఉన్నాయి కదా, ఏ బండికైనా కానీ ఇక్కడనే అట్లా ఒక చిన్న కొబ్బరికాయ కొట్టుకొని అట్లా దేవుడా నువ్వే చూసుకోవాలని చెప్పి పోయేది అన్నమాట. అదో నమ్మకం మనకు. ఇక అందుకే పైన మహేంద్ర బండి డాక్టర్ కూడా ఈయనే చేయించినాం. మన అంతకుముందు జాండీర్ బండి కూడా ఈయనే చూసినాం అన్నమాట. ఇట్లా అంతకుముందు ఫస్ట్ బండేమో ఆంజనేయుని గుడి కాడ పూజ చేయించినాం. ఈసారి ఇంటికనే పూజ చేయిస్తున్నాం కాబట్టి ఇక్కడనే ఒక చిన్నగా కొబ్బరికాయ కొట్టుకొని ఇట్లా దేవుడా నువ్వే అని నాకని మొక్కుకొని రావాలి. తమ్ముడు కూడా వచ్చింది, మీకు నేను చూపెడతాను. ఇవరకు వాడు నడుపుకుంటూ వచ్చిండు, ఇప్పుడు నేను నడుపుకుంటా ఓడి ఇంటికి. ఒక చిన్న కొబ్బరికాయ ఉన్న ఊదు బస్సులు ముచ్చట చూపెట్టుకొని కథ వెళ్ళిపోడే. ఇక
మన కార్ కూడా పక్కే ఉన్న చూసినాం కదా, వాళ్ళు కుదిరితే వాళ్ళు మంచిర్యాల పోతారు కావచ్చు. ఎందుకంటే కార్ ఎందుకో డోర్ తీసి సైడ్ లాక్ ఓపెన్ అవ్వట్లేదు. అది దానికి ఏం పుట్టింది ఏమో ఇయ్యాల. అమ్మ ఆగురా సాల్, మళ్ళీ దాని వెనక కారు తాకుతుంది. టైట్ చేసేది రైట్ సైడ్ది టైట్ లేకుండే, లెఫ్ట్ సైడ్ బాగా వచ్చింది ఎంతసేపు. అయితే లేదా ఎట్టరు ఏ వాడుతుంటే ఫ్రీ అవుతలే మళ్ళీ ఒకసారి. అప్పుడు డాడీ పట్టినప్పుడు బాగా వచ్చింది, కిందికి రాకుండా పోయింది. మళ్ళీ గుడికాడ కూడా 4 టైర్లకు 4 నిమ్మకాయలు పెడుతుంది మమ్మీ. ఎందుకంటే మన వాళ్ళు కొంచెం సెంటిమెంట్లు ఎక్కువ. నేను నాన్న కొంచెం అంతగానే నమ్మం, కానీ మమ్మీ కొంచెం బాగా నమ్ముతుంది. మమ్మీ ఉన్న నానమ్మ అందుకే 4 టైర్లకు 4 నిమ్మకాయలు పెట్టుకొని ఈసారి మనం తీద్దాం గుడి ముందటికి వెళ్ళి. ఎందుకంటే ఇంటికి వచ్చే వారు కూడా కొంచెం దేవుడు మనల్ని మంచిగా కూతురని ఇక వాళ్ళ నమ్మకం వాళ్ళ నమ్మకాన్ని మనం ఎందుకు కాదనని ఇక లైట్ తీసుకుంటాం. ఇక నిమ్మకాయలు కూడా పెట్టుడు అయిపోయింది. మనం బండిని తీసుకొని ఇక బయటికి అయితే వెళ్ళిపోదాం. గమ్మతుంటది మనలో నమ్మకాలు. మనం నమ్మిన నమ్మకున్నా వాళ్ళ నమ్మకాలను మనం గౌరవించాలి. నేను అట్లే నమ్ముతా అన్నమాట. కొబ్బరికాయ కొట్టుకొని 4 నిమ్మకాయలు దొక్కించుకొని వెళ్ళిపోవడం ఇంటికి. ఇక ఎక్కువ పెద్ద సీన్ ఉండదు ఇక్కడ అంతగానం. తిందాం పా, ఇక ఆకలి అవుతాను. ఇంటికైతే వెళ్ళిపోదాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. ఉంటాను ఇక, మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం కాకా.